ఎన్న కాంబినేషన్ తలేవా అవి రెండు ఒకటే ఫ్రేమ్ లో అప్పటి నుంచి కనిపించాలి నాకు ఇప్పుడే కనిపించింది. ఇప్పుడు మనం చూస్తుంది అరుణాచల కొండ. ఎగ్జాక్ట్ ఇదే జ్యోతి. చూడటం అంటే చాలా అదృష్టం. దానికి కొన్ని నియమాలు ఉంటాయి, అవి కూడా చెప్తాను. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో. దారి మధ్యలో అయితే చాలా జింకలు కనిపిస్తున్నాయి. ఐ లవ్ తిరువన్నమలై. బట్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్, గ్రేట్ మెమరీస్, అదైతే ఫర్ ష్యూర్. అరుణాచల రోమ్ హర. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ అరుణాచలం. ఇప్పుడైతే స్టేషన్ కి అయితే వచ్చేసినాం. 11:50కే ఉందట ట్రైన్ మాది. ఇప్పుడు 11:50 వరకు 2 గంటలు వేరే టైం పాస్ చేయాలి. ఎట్లా టైం పాస్ చేయాలేమో. వేరే ఉంటాయి సీన్స్ అయితే మనం పోతున్నప్పుడు అయితే చాలా బాగుంటాయి. మన కొండ, తిరుపతి కొండ, శేషాచలం అడవులే, అదంతా మొత్తం కనిపించేది అంతా ఫారెస్ట్ ఏరియా. పుష్ప 2 ఇస్ రియల్ అని అంటాం కదా, అందుకే నార్మల్ గా అక్కడ ఉన్న వాళ్ళని అడిగినా పుష్ప 2 నిజమేనా అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, పుష్పాలో చూపించింది ఓన్లీ 10%, ఇంకా ఎక్కువ ఉంటది అంటే అర్థం చేసుకోరు ఎంత ఉందో ఆడ విలువ. మేము ఏమో స్లీపర్ దాంట్లో ఇళ్ళనే ఉన్నాం. వింత వింత మనుషులు, వింత వింత కాస్ట్ల బుక్కలు, వేరే మస్తు అనుభవం వస్తుంది. మీకు ఏ అనుభవం అయినా కొత్త కొత్త అనుభవాలన్నీ ట్రైన్ లోనే వస్తాయి. ఎందుకంటే మీరు ఒకటే ప్లేస్ లో ఉంటారు కదా నార్మల్ గా అందరూ, అంటే వాళ్ళ హోమ్ టౌన్ టైప్. అందరు సైకాలజీ తెలుసు నీకు, అందరు ఎట్లాంటి వాళ్ళు తెలుసు. నువ్వు కొత్త కొత్త ప్లేసెస్ పోయినావు అనుకో, అసలు ఎట్లాంటి జనాలు, వాళ్ళ మైండ్ సెట్. అసలు చెన్నైలో ఒక టైప్ ఉంటారు, సెల్ఫిష్ టైప్ ఉంటారు. నువ్వు అదే ముంబై పోయినావు ఇంకొక టైప్ ఉంటారు. అట్లా కొత్త కొత్త పీపుల్ కొత్త కొత్త సైకాలజీతో ఉంటారు. అందుకే ట్రావెల్ చేయాలి. ఎంతో కొంత దగ్గరన దూరము. ఇప్పుడు ట్రావెల్ అంటే నువ్వు యూకే పోతే ట్రావెల్ అని కాదు, నార్మల్ దానిలోకి పోయినా కూడా ట్రావెలే. అట్లా అందుకే మర్చిపోకుండా ఏదో ఒక ప్లేస్ కి పోతూ ఉండండి. ఇప్పుడు మనం చూస్తుంది అరుణాచల కొండ. దీన్నే సాక్షాత్తు శివుడు అంటాం. కొండ మీద శివుడు ఉంటారు అన్నట్టు కాదు, ఆ కొండనే శివుడు అంటారు. వావ్, ఎంత బాగుంది. ఫైనల్లీ వచ్చేసినాం తిరువన్నమలై. మన సైడ్ అరుణాచలం అంటాం. ఇప్పుడు మనకి ఆ పైన మనము జ్యోతి ఉంది, 11 days ఉంటది జ్యోతి. మొన్న పెట్టినారు 11 days. 6:30కి జ్యోతి మనకు కనిపిస్తుంటది, కొంచెం సూర్యుడు పోయినాక. అప్పుడు మనం చూద్దాం. అదొకటి. టెంపుల్ కూడా 9:30 క్లోజ్ ఉంటుంది. ఒకవేళ వస్తే మాత్రం కొంచెం చూసుకొని రండి టైమింగ్స్. ఇయర్ బ్యాక్ వచ్చినుండే, అప్పటికిప్పటికి చాలా చేంజ్ ఉంది రోడ్లు అవన్నీ. 6:30కి మనం జ్యోతి చూద్దాం. ఇక్కడ ఆటో వాళ్ళది ఎట్లుంటది అంటే వాళ్ళు చెప్పిందే మీద. నువ్వు వేరే దానికి వేరే వాళ్ళ దగ్గరకు పోయినా గానీ వీళ్ళు చెప్పిన రేట్ కంటే ఎక్కువ వాళ్ళే చెప్తారు. అందుకే ఫస్ట్ టైం ఓళ్ళు పోతారో వాళ్ళ దగ్గరికి పోండి. వావ్, జ్యోతి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ 6 o'clock కి కనిపిస్తుందా మీకు? ఎగ్జాక్ట్ ఇదే జ్యోతి, పైన కొండ మీద. ఇది చూడటం అంటే చాలా అదృష్టం. అరుణాచల్ అరోమ్ హర. ఇప్పుడు పోయి దర్శనం చేసుకొని గుడి చూద్దాం. గుడి కూడా చూద్దాం. గుడి అసలు గుడి అంటే అరుణాచలం గుడి అంటే ఓన్లీ పోయి దర్శనం చేసుకునే కాదు, లోపల చాలా ఉంటాయి చూడడానికి. చెప్పడం కాదు కానీ చూపిస్తాం. ఇంత మంచి వ్యూ ఏంటని ఉంటుందా, రాజగోపురం దాని పక్కనే బిజీ స్ట్రీట్స్ ఆఫ్ తిరువన్నమలై. ముందు వీడియోస్ కానీ చూసింటే ఈ బొట్టు నేను ఎందుకు పెట్టుకుంటానో వాళ్ళకి తెలిసి ఉంటది. ఇది మెయిన్ రాజగోపురం తిరువన్నమలైలో. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం లోపట్టుకోదాం. ఇంత మంచి వ్యూ ఎడ కనిపిస్తుంది. రాజగోపురం నా జ్యోతి, ఇది అదృష్టం. అది నార్మల్ గా కాకుండా ఇది అదృష్టం. ఇది మెయిన్ రాజగోపురం. డైరెక్ట్ స్ట్రైట్ గా రానియరు, పక్కన సందు ఉంటది, సందుల నుంచి రావాలి. ఇది ఎంట్రీ గుడికి. అండ్ మెయిన్ ఇంకొకటి, ఇంతకు ముందు ఫారినర్స్ షార్ట్స్ వేసుకోవచ్చు, షార్ట్స్ అయితే నాటాలి. ఫుల్ ప్యాంట్స్ అయితే దోతీసే అలవాడు. మీరు ఒకవేళ వస్తే కూడా అట్టే రండి. బాగుంది. పక్కనే గుండం, గుండం. యాక్చువల్గా జ్యోతి దర్శనం ఉంది కదా, అందుకే ఎంత పెద్ద లైన్ ఉంది అసలు. యాక్చువల్ గా ఇంత లైన్ ఎప్పుడు చూడలేదు. తప్ప ఇంత రష్ ఉంటాను అసలు అనుకోలేదు. ఎంతుందంటే మీకు చూపిస్తే ఇంకా ముందు ఇది చూడండి, ఇట్లా పోతూనే ఉండాలి. మేము ఆల్రెడీ ఒక 2 hours లైన్ లో నిల్చొని సైడ్కి వచ్చినాం. అయినా ఇక్కడ ఉండే వాళ్ళకు నిజంగా గ్రేట్ అసలు. పాపం వీళ్ళుండి కూడా 4 hours అవుతుందంట లైన్ లో. జ్యోతి ఉంది కదా, ఆ జ్యోతి కోసం వీళ్ళంతా వచ్చినారు. ఇటేమో లోకల్ వాళ్ళు ఉన్నారు, లోకల్ వాళ్ళు పంపిస్తున్నారు. ఒక్కొక్కరికి 500 తీసుకొని. ఆ రూట్ కూడా తెలిసింది. చాలా ఉన్నాయి ఇంకా రూట్స్. ఇదేమో దర్శనం, ఇదేమో గోపురంది. అసలు ఎన్నో చేద్దాం అనుకున్నాం ఈ రోజు, బట్ చాలా కష్టం అవుతుంది. ఇప్పుడే దర్శనం చేసుకురా,
ఎంత మంచి దర్శనం అయింది తెలుసా. ఫుల్ లైన్ ఉంది, ఆ ఫుల్ లైన్ నాకు కొట్టుకొని మరీ వచ్చిన. చెప్పిన కదా నాకు చాలా తొందర దర్శనం అవుతుంది. అసలు నాకు ఈరోజు దర్శనం అయితే నేనే ఊహించలేదు. అట్లాంటి ఒక చిన్న ఛానల్ దొరికి అట్లాంటి లోపలికి వచ్చేసిన వేరే లెవెల్. లోపల గర్భగుడి, ఇది చాలా అసలు పర్మిషన్ ఉండే తీయడానికి. ఇక్కడ ఉంటది స్వామి, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఉంది అంటే ఇది అమ్మవారి దర్శనం, అసలు పర్మిషన్ లేదు. ఇదంతా అసలు మెయిన్ గుడి, ఇదంతా యాక్చువల్ గుడి. మంచి మొక్కుకోండి, మీకోసం తీస్తున్నా. సక్సెస్ఫుల్ గా దర్శనం వేసుకున్నాం వితౌట్ లైన్. దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయి అందరికి. మంచి మొక్కున మీరు చూడ, మీరు కూడా ఫుల్ వీడియో చూడండి. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ గిరి ప్రదక్షిణ. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ మెయిన్ గోపురం ఉంటుందా, మెయిన్ గోపురం ఉంది, రాజగోపురం నుంచి ఈ నుంచిగా ఇటు సైడ్ స్టార్ట్ చేయాలి. దానికి కొన్ని నియమాలు ఉంటాయి, అవి కూడా చెప్తాను. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో. ఫస్ట్ స్టార్టింగ్ ఇంద్రలింగం ఉంటది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ కాగానే అన్ని లింగాలు ఆగి మంచిగా దర్శనం చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్స్ చాలా కనిపిస్తాయి, ఎందుకంటే ఇది ఓల్డ్ సిటీ కదా తిరువన్నమలై. ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ చాలా కనిపిస్తుంటాయి మనకి, చాలా పెద్ద పెద్ద. నెక్స్ట్ ఇది అగ్నిలింగం, ఇటు నుంచి ఇటు స్ట్రైట్ గా ఉంటది ఇటు వరకు. ఇది సెకండ్ అగ్నిలింగం. ఇదే రమణాశ్రమం. ఇది ఇప్పుడు క్లోజ్ ఉంది, కానీ ఒకవేళ ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఓపెన్ ఉంటుంది. తప్పకుండా ఒకవేళ మార్నింగ్ టైం ఉంటే మాత్రం ఇక్కడికి వస్తాం. ఇప్పుడు యమలింగం, ఇది థర్డ్ లింగం మనం ఇప్పుడు చూసుకున్న దాంట్లో. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి ఇక్కడ దీపాలు ముట్టిస్తారు ప్రతి లింగం దగ్గర. అది ఎవరిది వాళ్ళది. ఇది ఎక్కడ అన్నలింగం అయితే ఇది ఇంపార్టెంట్ మ్యాప్. ఇక్కడ ఉన్నాయి అన్ని ఉన్నాయి కదా, మనం ఇట్లా అని తిరుగుతున్నాం. ఫస్ట్ ఇంద్రలింగం ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అవన్నీ గిరివలం చేసుకొని మళ్ళీ అక్కడికే వస్తాం. ఇప్పుడు కనిపిస్తుంది మనం ఇప్పుడు యమలింగం దాటినాం కదా, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి లింగాలు, అవన్నీ చూసుకుందాం. ఇది మెయిన్ బ్లూ ప్రింట్ టైప్ ఇలా ఉంటది గిరిప్రదక్షిణ. గిరివలంది నార్మల్ గా మంచి లైట్స్ ఉంటాయి, మంచి ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి. రోడ్ కూడా చాలా బాగుంటది. కొంచెం మీరు ఓపిక తెచ్చుకొని దేవుడి మీద నమ్మకం పెట్టుకొని నడిస్తే మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. మధ్య మధ్యలో ఆటోస్ ఉంటాయి, అవి కొన్ని పట్టించుకోవద్దు. ఇది స్టార్టింగ్ కాబట్టి ఆటోస్ ఉంటున్నాయి, అదే కొంచెం ముందు పోతే అవి కూడా ఉన్నాయి. అయితే ఇంతకు ముందు మీకు చెప్పిన కదా ప్రికాషన్స్ అవన్నీ పాటించాలి అని. అదేం ప్రికాషన్స్ తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నడుస్తానా నేను నడవగలుగుతానా అని అనుకున్నావు నడవలేదు. థింక్ పాజిటివ్, నేను నడవగలుగుతా అని అనుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు గిరివలం చేస్తున్నాం కదా, దానికి ఏమంటారు, లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాలి. రైట్ సైడ్ దేవుళ్ళు వాళ్ళందరూ నడుస్తారని నమ్ముతారు. రైట్ సైడ్ అసలు ఎప్పుడు నడవద్దు, మళ్ళీ చెప్పులు వేసుకొని కూడా నడవద్దు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, కొండ చూస్తున్నప్పుడు ముచ్చట పెట్టుకునే అట్లా కూడా నడవద్దు. బేసిక్ గా దేవుని పాటలో దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ చర్చిస్తూ, లేకపోతే నువ్వు దేవుని పాటలు వినుకుంటూ కొండను చూస్తూ మనం గిరివలం చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం వచ్చే దారిలో మస్తు లింగాలు ఉంటాయా, లింగాలు కానీ గుళ్ళు, అవన్నీ మాక్సిమం దర్శనం చేసుకోవాలి. కొన్ని టైంలో క్లోజ్ ఉంటాయి కదా, బయట నుంచి అన్ని కనిపిస్తాయి, బయట నుంచి అన్న దర్శనం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటిదంటే, నార్మల్ గా అనిపించేటి కొన్ని కుక్కలు ఉంటాయి చూడు, అవిటి కూడా ఒకవేళ మీకు వీలైనంత ఒకవేళ ఉంటే మాత్రం ఫీడ్ చేయడానికి చూడండి. కాలభైరవకు సంబంధించిన అన్నట్టు అంటారు. అవి మీ దగ్గరకు వచ్చి ఫుడ్ కోసం చూసిందంటే నిజంగా మీరు అదృష్టవంతులే. అట్లా ఒకవేళ ఉంటే మీకు వీలైనది ఫుడ్, బిస్కెట్స్ అట్లాంటివి ఏమైనా పెట్టండి. మాక్సిమం రావు, ఒకవేళ మీకు వస్తే మాత్రం అదృష్టవంతులే మీరు. అదైతే చేయండి. ఇక్కడ కనిపిస్తుంది లింగం, ఇటు సైడ్ ఫేస్ చేసింది కదా, అంటే ఇటు సైడ్ శివుడు ఉన్నాడు, అందుకే ఇటు సైడ్ ఉన్నాడు. ఇక్కడ ఆగి మరీ మొక్కాలి. ఇక్కడ మనకు ఒక దగ్గర ఏమంటారు, డీర్స్ కూడా కనిపిస్తుంటాయి. నిన్న మనం మిస్ అయినాం తిరుపతిలో కదా, ఈ రోజు ఇక్కడ కనిపిస్తున్నాయి. దానికి ఫుడ్ కూడా పెట్టచ్చు, అంటే లైక్ మీరు ఒకవేళ తెస్తే ఫుడ్ కూడా తింటుంది. ఇక్కడ పెడుతున్నారు కదా, అట్లా మంచిగా ఉన్నాయి. హాయ్, ఇంత బాగుంటది క్లైమేట్ మనకి నడుస్తున్నప్పుడు, చాలా ప్లీజెంట్ గా. నేను ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, మనం నీట్ గా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతూనే ఉండాలి. ఇప్పటి వరకు అయితే 5 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇప్పుడు వరకు. ఇంకొక ఎంత 9 కిలోమీటర్స్ ఉన్నాయి, 14 కదా మొత్తం. యాజ్ సింపుల్ యాజ్ దట్ వెళ్ళిపోతాం.
కొంచెం నొప్పి. ఎందుకంటే నిన్న అక్కడ 8 కిలోమీటర్స్ బయట నడిచినాం, మళ్ళా 9 కిలోమీటర్స్ అలిపిరి మెట్లు ఎక్కినాం కదా. అవి నిన్న ఆ నొప్పులు, ఇప్పుడు ఇవి. నేను ఇంత నడుస్తా ఒక 2 డేస్లో అని జీవితంలో కూడా అనుకోలే కావచ్చు. బట్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్, గ్రేట్ మెమరీస్, అదైతే ఫర్ ష్యూర్. ఇప్పుడు నెక్స్ట్ది నైరుతి లింగం. ఇటు నుంచి స్ట్రైట్గా పోవాలి. అన్నీ రోడ్ మీదనే ఉండే, అన్నీ కొంచెం లోపలికి కూడా వెళ్ళాలి. లోపలికి వెళ్ళి చూడాలి. ఇది ఇది మోస్ట్ లింగం, మోస్ట్ పవర్ఫుల్ లింగం అంటారు కదా. ఇది ఓన్లీ 5 ఉన్నాయి. ఇవి 5 ఎలిమెంట్స్లో ఇది ఒకటి, చాలా పవర్ఫుల్. దారి మధ్యలో అయితే చాలా జింకలు కనిపిస్తున్నాయి. ఇది 3rd టైం అనుకో, 2nd టైం. ముందు ఒకటి చూసినా, ఇప్పుడు ఒకటి చూసినా. మంచి ఫుడ్ కూడా పెడుతున్నారు, బాగున్నాయి, ఫ్రెండ్లీ డీట్స్. ఇటు నుంచి మీరు గమనించారా, అక్కడ దీపం జ్యోతితో పాటు మన మూన్. ఎన్న కాంబినేషన్ తలేవా, అవి రెండు ఒకటే ఫ్రేమ్ లో. అప్పటి నుంచి కనిపించాలి, నాకు ఇప్పుడే కనిపించింది ఆ ఫ్రేమ్. ఇది ఆ ఫ్రేమ్. వావ్, ఇట్లాంటి మురుగా టెంపుల్స్ కూడా చాలా కనిపిస్తుంటాయి మనకి. మురుగని కరోంహర. ఇది సూర్యలింగం ఇప్పుడు వచ్చింది. ఇంకా చాలా మంచి మంచి టెంపుల్స్ ఉంటాయి అని చెప్పినాయి కదా. ఇంత పెద్ద పాదాలు, విష్ణుమూర్తి, శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అంటారు కదా, అది. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ టెంపుల్ పిక్చర్స్ అన్నమాట. నైట్ టైం కనిపే కదా, ఇట్లుంటాయి అన్ని. ఇక్కడ వారాహి అమ్మవారు, ఇక్కడ వీళ్ళ పేరు వేరే ఉంది, మన దగ్గర అయితే వారాహి అమ్మవారు. ఇతను బాబా సినిమాలు ఉంటుంది కదా, పేరు తెలియదు, రజనీకాంత్ చేసిన దాంట్లో ఆ మహర్షి. వీళ్ళంతా ఇక్కడ చాలా మంది మహర్షులు ఉన్నారు, అంటే వాళ్ళ ఆశ్రమాలు అవన్నీ. వచ్చింది మనం వాయులింగం దగ్గరికి. అది టెంపుల్ ఇలా ఉంటుంది. ఇప్పటి వరకు 9 కిలోమీటర్స్ వచ్చినాం, అండ్ మోర్ 5 to go. యప్, అది కూడా చాలా తొందరగా కంప్లీట్ చేద్దాం. బట్ సమ్ పెయిన్స్, నో ప్రాబ్లం. సేమ్ ఐ లవ్ తిరువన్నమలై. తమిళ్ ఎక్కడైనా తమిళ్ పేర్లు పెట్టుకుంటారు ఇది, ఏమో తెలుగులో ఇంగ్లీష్ లో పెట్టారు, గ్రేటే. ఇప్పుడు మళ్ళీ వచ్చింది చంద్రలింగంకి. మాక్సిమం దగ్గర వరకు వచ్చేసాం అనమాట మనం. అంటే దగ్గర కాదు, కొంచెం. కుబేరలింగం, కుబేరలింగం చెప్పినట్టు అన్ని లోపల దాకా పోవాలా. బయట నుంచి కనిపిస్తాయి, చూసి రావాలా బయట నుంచి మొక్కుకొని. ఇదే మోక్ష మార్గం అంటే మన చరిత్ర ప్రకారం అయితే ఈ మోక్ష మార్గం నుంచి పోతే మళ్ళా పుట్టుక ఉండదు అన్నట్టు అంటారు. నేను ఈ 2nd టైం కాబట్టి, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను చేసుకుంటున్నాను. ఇప్పటిదాకా మనం అది చూసినాం కదా, దాన్ని ఏంటంటే సైన్స్. అంత చిన్న హోల్లో ఫుల్ లావు మంది పడతారు, బక్క ఉన్న వాళ్ళు పడతారు. లావు ఉన్న వాళ్ళు పట్టడానికి రీజన్, బక్క ఉన్న వాళ్ళు పట్టడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నమ్మకం ఉండాలా. నేను దానికి వెళ్ళి పోతా అని నమ్మకం ఉంటుందని నువ్వు పోతావు. నేను పోను అని అన్నట్టున్నాకో బక్కగా ఉన్న వాళ్ళు స్ట్రక్ అయిన వాళ్ళు చూసిన నేను. అందుకే పరిస్థితి ఇరితే కొంచెం అంటే నమ్మకం ఉండాలి బయటకు వస్తా అని. ఇంకొకటి దాంట్లో సైన్స్ ఏం తెలుసా డాడీ, ఇప్పుడు దాంట్లో 2 rollers టైప్ ఉంటది. ఫస్ట్ ది ఎడ్జ్, ది మధ్యలో ఖాళీ ఉంటది. దానికి వెళ్ళి వచ్చినాకో మనం వెనక సైడ్ ఇది ఉంటది కదా, బీపుది. అది ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన కొంచెం బొక్కలని ఇట్లా పట్టుకున్నట్టుంటాయా, దానికి వెళ్ళి పోతాం, ఇట్లా రోలర్లకి వెళ్ళి పోతున్నట్టు ఉంటుంది మనకి. అది సైన్స్ ప్లస్ మన చరిత్ర రెండు మిక్స్ అయి ఉన్నాయి. ఒకవేళ వస్తే మాత్రం ట్రై చేయండి, ట్రై కాదు కంపల్సరీ చేయండి. ఇప్పుడు ఇది ఈశాన్య లింగం. మీరు ఒకవేళ గుళ్ళేదో ట్రిప్ వేసుకోవాలనుకుంటే మాత్రం అరుణాచలం అయితే మంచి బెస్ట్ ప్లేస్. ఇక్కడ నుంచి అన్ని దగ్గరనే, అన్ని ఫేమస్. అసలు వెదర్ అయితే ఘోరం చేంజ్ ఉంది. మాకేమో తిరుమలలోనేమో మంచిగా స్నో పడ్డది నైట్ టైం పోతున్నప్పుడు. ఇక స్నో కాదు, చెమట, వేడి చెమటలు వస్తున్నాయి నడుస్తుంటేనే. చాలా డిఫరెన్స్ ఉంది క్లైమేట్ అయితే ఇక్కడికి అక్కడికి. ఏ ప్లేస్ కైనా మీరు వచ్చేటప్పుడు వెదర్ చెక్ చేసుకొని రండి, అదే బెస్ట్. మేము కూడా అదే చేసినాం. ఫస్ట్ తెలిసిపోతాం మనకు ఆ సిచ్యువేషన్ ఏంది, ఎట్లుంటుంది. ఫైనల్లీ వి డిడ్ ఇట్. గిరివలం అయితే చేసినాం, కష్టమో ఏదో కంప్లీట్ అయితే చేసినాం. 2nd టైం ఇది, ఫస్ట్ టైం కదా. ఇలాంటి మరెన్నో చేయాలి, చేస్తాం కూడా. అరుణాచల్ రోమ్హర. ఇది మార్నింగ్ వ్యూ, ఎంత బాగుంది కదా, స్కై ఎంత
అసలు ఈ బ్యారియర్స్ ఉన్నాయి చూడు, ఈ బ్యారియర్స్ అన్నీ పెట్టినారు. బ్యారియర్సే ఉండే, ఈ ఫుల్ జనాలు ఉన్నారు కాబట్టి బ్యారియర్స్ పెట్టరు, కానీ డైరెక్ట్ దర్శనం ఉంటుంది చాలా సార్లు. మంచి గోపురం, పెద్ద గోపురం, ఫుల్ లైన్. 50 రూపీస్ టికెట్, ఇంత పెద్ద లైన్ ఉంది అసలు. ఈ పక్షులు అయితే ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాయి ఇట్లా, అంటే అది ఎందుకో సైంటిఫిక్ రీజన్ కూడా తెలియదు, ప్రతిసారి ఎప్పుడు మ్యాక్సిమం అట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.